రైతుల ఐక్యత జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జోడన నాయక్ జై కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జోడన నాయకత్వం వర్ధిల్లాలి జోడన నాయకత్వం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనసాగించాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. You have got every right, judicial powers also you have. But sub inspector నజమాయిషీ చేసే అధికారం మీకున్నది. రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉత్పన్నం అయితే వాళ్ళు లాఠీ చార్జ్ చేయాలని మీ అనుమతి తీసుకొని చేయాలి తప్ప మీ అనుమతి లేకుండా లాఠీ చార్జ్ చేస్తాను వీళ్ళు చెప్పంటున్నాయి. పాలన అధికారం మీరు ఇస్తారంటున్నాను. వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయన కేసీఆర్ పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి జీవన నాయకత్వం వర్ధిల్లాలి జీవన నాయకత్వం వర్ధిల్లాలి జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్. ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులకు ఒనగూరే పెట్టుబడులు పరిగణలోకి తీసుకుని ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర నిర్ణయించేది జరుగుతుంది. ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి నూతన వ్యవసాయ చట్టాలలో ఈ విధమైనటువంటి వంత పాడే విధంగా నువ్వు మొన్నటి దాకా ఏదైతున్నదో బీజేపీ ప్రత్యామ్నాయం నేనే దేశంలో ఫెడరల్ ఫ్రంట్ కడతా. ఒకసారి మున్సిపల్ ఓట్ అయిపోతే చూడు దేశమంతా తిరిగేస్తా నేను. మోడీకి మొగల్ని నేనే అనడానే మోడీకి మొగల్ని నేనే అని చెప్పని ఇలా మోడీకి మొగలు అయిపోయింది అవి మా మాస్టర్ కోపం రాజకీయిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడిచిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10,000 వరకు పసుపు మద్దతు ధర క్వింటలు ఇవాళ ఏమైందే 5,000 6,000 ధర పెరుగుద్దా తగ్గుద్దే మనందాగా చెప్పే పెరగాలన్నా తగ్గాల. ఆనాడు 10,000 ఉన్నది ఇలా 5,000 కత్తా అదే. మొన్న పార్లమెంట్ పోటీ అప్పుడు ఏదైతుందో ఊరి యొక్క ఊరి మీద పడి ఒకటి ఏదైతుందో నేను గెలితే 10,000 ఇస్తా నేను గెలితే 15,000. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతుందో పసుపు రైతు అయిపోయింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా పసుపు రైతు చెరుకు రైతు అయిందని చెప్పంటున్నాను. వీడు అరవింద్ గారికి వెళ్ళిపోతే పోతే అప్పుడు టీడీపీ ఉండే తెలుగుదేశం కాంగ్రెస్ లో మస్తు కథలు చెప్తారు. కరెంట్ అంటే ఉట్టికిస్తాడు ఏరికెళ్ళిస్తాడు. కరెంటు తీగల కరెంటు కాదు బట్టలాలు ఎక్కడని చెప్పింది. మన ప్రశాంతి పోతే ఎద్దేవా చేసిండు. నిజమాబద్ధమే. కానీ ఒకసారి 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తుందన్నాను. మీ అందరి యొక్క అభిమానంతో ఎమ్మెల్యే గెలిస్తే జగిత్యాలకు వెళ్ళి లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటి సంతకం రైతు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలన్నీ రద్దు చేయడంతో పాటుగా ఉచిత విద్యుత్ కార్యక్రమం సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు. అంతేకాదు రైతు పండించేటువంటి ఒక పంటకు కనీస మద్దతు ధర కేవలం వ్యవసాయ మార్కెట్లో రైస్ మిల్లులపై ఆధారపడ్డట్టయితే మనం ఏ విధంగా దగా చేయబడుతున్నామో అన్నాడు. 450 500 ఉన్ననాడు ఏదైతుందో అది గుర్తుంది. 50 రూపాయలు పోతుండేనే అన్నాడు. ఎంత ధర ఉండే నన్నోడు 50 500 ఉండేనే. 500 నన్నోడు 50 ఉన్నాడు. రైస్ మిల్లు పట్టకపోతే వ్యవసాయ మార్కెట్ పట్టకపోతే వాడు 50 రూపాయలు తక్కువ పెడుతుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పంజాబ్ రాష్ట్రంలో
రైతు పండించే గింజ ప్రభుత్వం సేకరిస్తున్నదో మన రాష్ట్రంలో కూడా ఏదైతున్నదో రైతు ఏ ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర అంటే మనం వ్యవసాయ ఉత్పత్తికి పెట్టే పెట్టుబడులను పరిగణలోకి తీసుకొని ఆ పెట్టుబడులకు అనుగుణంగా ఎంత ధర నిర్ణయిస్తే రైతుకు కనీస గిట్టుబాటు అవుతుందనే ఒక భావనతోని ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర నిర్ణయించడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర నిర్ణయం చేస్తుందో ఆ కనీస మద్దతు ధర కల్పించడము ఆ ప్రభుత్వ బాధ్యత. నువ్వు నిర్ణయించిన కనీస మద్దతు ధర నువ్వు కల్పించి లేకున్నట్టయితే కనీస మద్దతు ధర నిర్ణయం చేసే లోపల అర్థమే ఉంటుంది. మీరే పెట్టుబడులను పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయించబడ్డప్పుడు ఏదైతుందో అది కల్పించవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. మరి చేపట్టబడే ఉద్యమం వల్ల ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి పేర్కొంటున్నప్పటికీ అందులో ప్రధానమైంది ఈ కనీస మద్దతు ధర కల్పాలని చెప్పారు. ఇవాళ ఎన్డీఏ ఆధిపత్యం ఏ భారతీయ జనతా పార్టీ ఉన్నదో వాళ్ళు ఏమంటారు, మేము కనీస మద్దతు ధర ఇవ్వమని ఎక్కడ చెప్తున్నామని చెప్పండి. వాళ్ళు ఏమంటారే మేము కనీస మద్దతు ధర ఇవ్వమని ఎక్కడ చెప్తున్నామని చెప్పంటారు. అది ఇవ్వమని చెప్పుడు కాదా ఇస్తామని చెప్పండి. రెండు వ్యత్యాసాన్ని గమనించండి. వాళ్ళు ఏమంటుండ్రు మేము ఇయ్యమని ఎక్కడ చెప్తున్నామని చెప్పంటారు. ఇయ్యమని చెప్పడం కాదు ఇస్తామని చెప్పాలి. రైతు కోరేది ఏం కోరుతున్నాడు, మీరు ఇస్తామని చెప్పని చట్టంలో ఏదైతుందో పేర్కొనండి. అప్పుడు ఏదైతుందో మనకు భరోసా ఉంటుంది. నిజం అబద్ధమే? మీరు ఎంతవరకు అయితే నూతన వ్యవసాయ చట్టంలో ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ కనీస మద్దతు ధర కల్పన అమలు చేపట్టే బాధ్యత మాది, మేము కల్పిస్తాము అని చట్టంలో పేర్కొనండి. గంటే వేరు ఏమంటలేదు. ఆ మాట చెప్పడాడు అంటే ఈ తిరగా చూడండి అంటున్నా. ఈ రెండిట్లో తిరగా చూడండి చెప్పంటున్నాయి.